విశాఖ ఉక్కుకు ఊపిరి నిజంగా అంటే ఇవాళ తెలుస్తుంది ఏ విషయమో. ఆ ప్యాకేజ్ ఇస్తున్నారా, 11,500 కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నారా లేదా విశాఖ ఉక్కుకి అన్నది. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అక్కడ ఉద్యోగులలో భద్రత లేదు. ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రధానమంత్రి విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఈ అంశం గురించి అయితే ప్రస్తావించలేదు. తర్వాత మాట్లాడినట్టున్నారు ఏపీ సీఎం గారు. సో ఏదైతే ఏపీ సీఎం మాట్లాడారో దాని ప్రకారం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించి ప్యాకేజ్ అయితే ప్రకటిస్తాము అన్న సమాచారం అయితే వచ్చింది. కానీ ఇవాళ ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. అది ఇవాళ ఏమవుతుందని తెలుస్తుంది. ప్రకటించినప్పుడు ప్రకటించారు అనేసి అనుకోవాలి. సో ప్రకటించడం చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఉద్యోగులకు కూడా వాళ్ళ ఆర్థిక కష్టాలు తీరి ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం ఇంకా మరింత ముందుకెళ్తుందన్నమాట. కాకపోతే ఏది ఇంప్లిమెంట్ అవ్వకముందే అయ్యింది అని మాత్రం మనము ఒక డెసిషన్కి రాకూడదు. కాకపోతే కేంద్రమే చెప్పింది కాబట్టి రిలీజ్ చేసే అవకాశం ఉంది. రిలీజ్ చేస్తే కనుక ఇది అందరికీ సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, విశాఖలో ఉన్న విశాఖ ఉక్కులో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా.